తెలంగాణ బోనాలకు సంబంధించి ఏదైతే మనము రిలేటివ్స్‌ని అయితే ఇన్వైట్ చేస్తామో అండ్ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇయ్యడం జరుగుతుంది. సో, దానికి గాను లిక్కర్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది పార్టీలో. సో, వితౌట్ పర్మిషన్ ఏదైతే మీరు ఎక్సైజ్ వాళ్ళ నుంచి వితౌట్ పర్మిషన్ లేకుండా మీరైతే బాటిల్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం అంటే లిమిటెడ్‌గా ఉంటుందనమాట. దీనికి ఎంత లిమిట్ అనేది ఉంటుంది. ఈ లిమిట్‌కి మించి మీరు బాటిల్స్ కనుక ఇంట్లో పెట్టుకుంటే సెక్షన్ 34 తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం అయితే పనిషబుల్ అవుతారు. సో, లిమిట్ అయితే ఉంటుంది. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అయితే 4.5 లీటర్సు, బియర్ అయితే 7.5 లీటర్సు, లైక్ కంట్రీ మేడ్ అయితే మీకు 9 లీటర్స్ అయితే ఉంటది. చాలామంది అనుకుంటారు మళ్ళీ ఇవన్నీ సెపరేట్‌గా తీసుకొని అన్నీ ఒక 15 లీటర్స్ వరకు పెట్టొద్దు. ఏ బాటిల్స్ తెచ్చుకున్నా ఇండివిడ్యువల్‌గా అయితే తీసుకోవాలి. అంటే మినిమమ్ మీకు ఒక 6 లీటర్స్ ఉంటే బెటర్ అనమాట. వితౌట్ పర్మిషన్‌గా. లేదంటే మీరు ఏదైతే ఆన్‌లైన్‌లో అయితే మీరు పర్మిషన్ అయితే తీసుకోవచ్చు ఎక్సైజ్ వాళ్ళ నుంచి. అది excise.telangana.government.in లో పర్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు ఏదైతే ఈవెంట్ డేట్ అండ్ దానికి సంబంధించి ఎన్ని బాటిల్స్, స్పాట్, ఎంతమంది ఉండొచ్చు మినిమమ్, కొంతమంది ఎక్కువనే పెట్టుకుంటే బెటరు. లైక్ ఇవన్నీ అప్లోడ్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఐడీ ప్రూఫ్ కూడా అడుగుతుంది ఆప్షన్ అందులో. ఐడీ ప్రూఫ్, మీకు అడ్రస్ ప్రూఫ్ అందులో అన్నీ అడుగుతుంది. సో, దీనికి గాను 48 అవర్స్ టైం అయితే పడుతుంది అధికారికంగా మీకు పర్మిషన్ రావడానికి. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ థర్స్‌డే కాబట్టి మీకు సండే బోనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు రేపు ట్రై చేయొచ్చు. సో, లీగల్ అవేర్‌నెస్ కోసం అయితే మీరు ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే మళ్ళీ మీకు 34 సెక్షన్ ప్రకారం అయితే కేస్ ఫైల్ చేయడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే మాత్రం మీకు పర్మిషన్ కోసం ఫీజ్ అయితే 10,000 అట్లా ఉంటుంది. సో, పర్మిషన్ తెచ్చుకోండి. మీరైతే మీకు లిక్కర్ పార్టీ ఇవ్వాలనుకుంటే పర్మిషన్ తెచ్చుకోండి. వితౌట్ పర్మిషన్ అయితే 6 బాటిల్సే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.